ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభు రక్షకుడు అనుదినము మనకు చాలిన దేవుడుగా ఉండి సహాయం చేస్తూ మనల్ని ఈ విధంగా ఆశీర్వాదపు మార్గాల్లో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. సో మనము యేసయ్య జననంలో ఈ విషయాన్ని గమనిస్తున్నాం. భూమి మీద సమాధానం కలుగునుగాక. ఎప్పుడు భూమి మీద సమాధానం కలుగుతుంది ఎప్పుడనంటే, గత దినాల్లో మనం తెలుసుకున్నాం, మన పాపములు క్షమించబడినప్పుడు, రెండవదిగా మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు. ఇవి రెండు జరిగినప్పుడు ఆటోమేటిక్గా సమాధానం కలుగుతుంది. సో మూడవదిగా మనం గమనించినప్పుడు సమాధానం వలన ప్రయోజనాలు ఏంటి? సమాధానం, భూమి మీద సమాధానం ప్రయోజనం ఏంటి? దేవుని యొక్క లేఖనంలో మనం గమనిస్తున్నాం, సమాధానం ఎప్పుడైతే యేసయ్య జనులకు ప్రకటించాడో ఆ సమయంలో సమాధానాన్ని ప్రకటించినటువంటి తరుణంలో వారికి ఉన్నటువంటి రోగాల నుంచి వారు విడుదల పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో దేవుని యొద్ద నుండి క్షమాపణ కలగగానే ఆ పాపముల నిమిత్తమై ఏర్పడినటువంటి రోగాలన్నీ కూడా విడుదల పొందుతూ ఉన్నాయి. రోగాలన్నీ, ఏ రోగమున్నా సరే పాపం వలన రోగం వస్తుంది. రకరకాలైనటువంటి రోగాలు ఉన్నాయి, మరణకరమైన రోగాలు ఉన్నాయి, సాధారణమైన రోగాలు ఉన్నాయి. ఏ విధం చేతనైనా, ఏ విధమైన రోగాలతో ఉన్నా, దీర్ఘకాలిక వ్యాధులైనా వాటి వెనక ఒక దురాత్మ క్రియ చేస్తుంటాడు. అందువలన ఆ దురాత్మల నుంచి విడుదల పొందేటట్లుగా క్షమాపణ ఎప్పుడైతే ఉంటుందో పాపానికి, అక్కడ పాపం వలన వచ్చినటువంటి ఆ యొక్క రోగం కానీ, పాపం వలన వచ్చినటువంటి ఏ విధమైనటువంటి వ్యతిరేకతలు కానీ, అవన్నీ కూడా దేవుడు పరిహారము కలిగింపచేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో సొంత తమ్ముడే అన్నటువంటి ఆ అభిమానమో, లేకుంటే ఆ రక్త సంబంధమైనటువంటి ఆధిపత్యమో, మొత్తానికి మిరియాము గారు, అహరోను మిరియాము గారు ఏం చేశారు? మోషే మీదే వ్యతిరేకంగా శనిగారు మాట్లాడారు. కానీ దేవుడు దాన్ని సహించలేదు, దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. దేవుడు ఆ మిరియాము అహరోనులు ఆ విధంగా మోషే మీద మాట్లాడిన విషయాన్ని బట్టి వారిని ఆయన శిక్షించాడు, కోపగించాడు వారి మీద. వెంటనే ఆయన కోపంతో వెళ్ళిపోగానే మిరియామంతా, శరీరం అంతా కూడా కుష్టు వ్యాధి వచ్చేసినట్లుగా, తెల్ల పొడగా మారిపోయినట్లుగా లేఖనాల్లో రాయబడింది. అలాగా భయంకరమైనటువంటి శిక్షను ఆమె అక్కడ అనుభవించింది. అదే సమయంలో పితరుడైన మోషే తన సొంత అక్క నిమిత్తమై ఒక తమ్ముడుగాను, అలాగే దేవుని యాజకుడిగాను ఆమె కొరకు ప్రార్థన చేశాడు, దేవుని బ్రతిమలాడాడు. దేవుడు ఆమె జీవితాన్ని క్షమించే నిమిత్తమై దేవుడు మోషేను అంగీకరించాడు. తద్వారా కుష్ఠరోగం 7 రోజుల్లోనే ఆమె ఊరికి బయటగా కడగా ఉంది. ఈ కుష్ఠరోగాన్ని బట్టి ఆ తర్వాత ఆమె స్వస్థత పొంది బాగుపడి మళ్ళా చేర్చబడింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క జీవితంలో రోగానికి అధిక శాతం రోగానికి తిరుగుబాటు, లేక దేవుని ఎదుట మనం తప్పిదం చేసినా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నా అది రోగానికి కారణమవుతుంది. సో నేచురల్గా వచ్చేటువంటి వ్యాధులు, బలహీనతలు వేరుగా ఉంటాయి. కానీ కొన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చేవి కూడా వేరుగా ఉంటాయి. మూడవదిగా మనం గమనిస్తే, కొన్ని దైవ సంబంధమైనటువంటి ఘనత కొరకు, మహిమ కొరకు కూడా వచ్చే ఉంటాయి. పితరుడైనటువంటి ఎలీషా జీవితాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన జీవితంలో ఆయన ఏ విధమైన తప్పిదం చేసినోడు కాదు, ఏ విధమైనటువంటి పాపానికి చోటిచ్చిన వ్యక్తి కాదు, డబ్బు కోసం ఆశపడిన వ్యక్తి కాదు. అలాంటి ఎలీషా కూడా ముగింపులో మరణకరమైన రోగం ఆయనకు వచ్చినట్లుగా కూడా లేఖనాలు తేటగా చెబుతున్నాయి. సో మెట్టుకు మనం గమనించాల్సిన విధానం ఏంటంటే, రోగాలన్నిటికీ పాపమే కారణమని కాదు, కానీ ఎక్కువ శాతం మనం ఈ దినాల్లో దేవునికి మనం పరిశుద్ధులుగా
దేవుని ఇష్టలుగా దేవుని యొద్ద మన పాపాలు క్షమించబడిన జీవితంతో ఉన్నప్పుడు కూడా కొన్ని రోగాలు వస్తున్నాయంటే ఒకవేళ అది దేవుని మహిమార్థమై ఉండొచ్చు. లేకపోతే ఎక్కువ భాగం మనం దేవుని ఎదుట సరిగా లేక మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే మన యొక్క పాపమునకు కారణమే ఈ రోగాలన్న విషయాన్ని గుర్తించాలి. సో యేసయ్య జననం ద్వారా మనకు దేవుని ఆత్మ మనకు తెలియచేస్తున్న మాట ఏంటంటే, దేవదూతలు పాడిన పాటను భూమి మీద ఆయనకి ఇష్టలకు సమాధానం కలుగునుగాక. ప్రయోజనం ఏంటి? సమాధానం 2000 సంవత్సరాల నుంచి ప్రకటించబడుతుంది. సమాధానం వలన ప్రయోజనం ఏంటి? మనం గమనిస్తే సమాధానం వలన మనం స్వస్థత, అనారోగ్యం నుంచి విడుదల పొందుకుంటున్నాం. ఈ రోజున నువ్వు ఎంతటి అనారోగ్యంతో ఉన్నా దేవుని దగ్గర ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రార్థనలో సేవకుడిగా నేను నీకోసం చేసే ప్రార్థనలో ఏకీభవించు. నా పొరపాట్లు, నా తప్పిదాలు, నా అతిక్రమాలు, వీటిని బట్టి అయ్యా నేను ఒప్పుకోలు చేస్తున్నాను, దయతో నన్ను క్షమించండి. ఒకవేళ నువ్వు మనసారా నీ యొక్క తప్పిదాలను, పాపాలను గురించి కన్నీళ్లతో, పశ్చాత్తాపంతో ఏడ్చి నువ్వు ప్రార్థన చేసి దేవుని దగ్గర క్షమాపణ పొందిన తర్వాత కూడా ఒకవేళ ఏదైనా రోగాలు నీకు కలిగి ఉంటే అది ఒకవేళ దేవుని మహిమార్థమై వచ్చిందేమో దేవునికి కనపరచు, దేవునికి సాక్షిగా ఉండు. దేవుడే మనకు సమాధానమై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య అందుకే ఈ భూమి మీదకి దిగి వచ్చాడు కదా. గనుక మన కాలంలో మనం దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకు దేవుడు విషదపరుస్తున్నటువంటి మాటల ప్రకారంగా ఆయన జననం మనకు స్వస్థతను అనుగ్రహిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమై మీకు స్తోత్రాలు. భూమి మీద మాకు సమాధానాన్ని మీ దూతల ద్వారా ప్రకటింపచేశారు. అవును తండ్రి, మేము సమాధానం కలిగి ఉన్నప్పుడు మాకు కలిగే ప్రయోజనం ఏంటో మీరు తేటపరిచారు అయ్యా. మరి మాకు సమాధానం ద్వారా అయ్యా స్వస్థతలు మాకు కలుగుతున్నాయి. అనారోగ్యం నుండి విడుదల, నెమ్మది మేము పొందుతున్నాం. కనుక ఈ ఉదయకాలమందు ఎవరైనా ఇంకా ఏదైనా బాధల్లో, రోగాలలో, తీరని వ్యాధులతో, మరణకరమైనటువంటి పోరాటాల్లో ఉన్న వ్యక్తుల యొక్క జీవితాలని అయ్యా మీరు దర్శించండి నాయన, దర్శించండి, జ్ఞాపం చేసుకోండి. దేవదూతల ద్వారా మీరు పాడించిన పాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ అనారోగ్యంతో ఉన్న వారందరినీ ముట్టండి, స్వస్థపరచండి. నజరేయుడైన యేసు అధికార నామములో వారి వెనుక ఉన్నటువంటి అయ్యా ప్రతి దురాత్మను, ప్రతి పాపమును మీ నామములో కొట్టివేయమని, క్షమించమని ప్రార్థిస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం. ప్రతి వారిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. స్వస్థతను, ఆరోగ్యంనిచ్చి దీవించండి. సమాధానంతో నింపి నడిపించండి. మీ నామాన్ని ఘనపరచుకోండి. యేసే నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకు ప్రభు రాకడ పర్యంతం కృప తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా మనకు సమాధానం, నెమ్మది, సమాధానం ద్వారా ఆరోగ్యం కలుగును గాక. ఈ మాటలు అనేకులకు తెలియచేయండి. ఒకవేళ ఎవరైనా అనారోగ్యాలతో బాధపడుతున్నా దేవుడు వారిని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు వారిని బలపరిచినట్లుగా మీ యొక్క సహాయం ఇతరులకి అనేకులకి షేర్ చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్.